చాలా మంది రక్షించబడయ్యా అంటే వారు చెప్పే మాట ఏం తెలుసా, నాకు ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను అన్ని విడిచిపెట్టిన తర్వాత, అన్ని నేను బాగు చేసుకున్న తర్వాత, అన్ని నేను మార్చుకున్న తర్వాత అప్పుడు నేను వచ్చి రక్షించబడతాను. అంతర్నియంత్రణ నువ్వే చేస్తావు కూర్చోను. అంతర్నియంత్రణ నువ్వు చేయగలిగితే ఇంక యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి అవసరం ఏముంది? अगर आपको पता चले कि कोई आपके लिए सुबह और शाम प्रार्थना करे, आपको कैसा लगेगा? आप जानते हो प्रभु यीशु मसीह अभी स्वर्ग में क्या कर रहे हैं? बाइबल बताती है वो पिता के दाहिने हाथ आपके लिए मध्यस्थी और प्रार्थना कर रहा है. जिस दिन आपको ये पता लग गया, जिस दिन आपको हियाव हो गया, क्योंकि मेरा महायाजक मेरे लिए प्रार्थना कर रहा है, मैं नीचे नहीं जा सकता. ఓ మాట ఎప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడతాను, సోమరి వాళ్ళని దేవుడు ఎప్పుడు ఏం చేయడు చెప్పండి, ఆశీర్వదించండి. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు కెన్ యూ బ్రింగ్ వన్ పర్సన్, సోమరుడిని దేవుడు దీవించినట్టుగా ఒక్క మాట అయినా బైబిల్లో మీరు ఎప్పుడైనా చూడగలరా? ఎప్పుడు చూడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు చెప్పండి, బద్ధకస్తుడు దరిద్రుడు అయిపోతాడు అంత బైబిల్లో. దేవుని మాట ఎప్పుడు నిజమే. బద్ధకం ఈరోజు చాలా మందిని బాగా బాధిస్తుంది కదా. బద్ధకం తినేగానే మళ్ళీ ఏం ఎక్కేలా, మంచం ఎక్కాలి. ఇంకేం బాగుపడతావు మనం, ఇంకేం బాగుపడతావు ఎవనొస్తులో నువ్వు? కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే కష్టించకూడని సమయంలో కష్టపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించి నువ్వు ఈ టైంలో కనుక ప్రయాసపడకపోతే, ప్రయత్నం చేయకపోతే, అందును బట్టి దేవుడు చాలా స్పెసిఫిక్ గా రాశాడు, నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు నీకు దీవెనిస్తాడు. ప్రయత్నం చేయకుండా నువ్వు దీవెన పొందలేవు. ప్రయత్నం చేయి, దేవుని కోసం వాడబడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతానన్నాడు, చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధ లేదు అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు, సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది. నీ బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా, ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై, ఏదేమైనా కూడా దేవుని మీద ఆధారపడు. ఏది ఏమైనా కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడు. ఈ రోజు మనకి రక్షకుడైన యేసున్నాడు. మన జీవితంలో కార్యం జరిగిస్తానికి, మన జీవితంలో అవకాశాలు, తరుణాలు ప్రతిదీ అనుగ్రహిస్తానికి రక్షకుడైన యేసున్నాడు. మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసున్నాడు. ఈ రోజు మన జీవితంలో కార్యం జరిగించే దేవుని వాటిలో చూస్తానండి. Psalms 119:67. శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగుతానికి ముందు నేను త్రోవ విడిచితిని. నేను త్రోవ విడిచాను. I didn't have patience, I didn't have perseverance, I didn't have the endurance. త్రోవ విడిచిపోయింది. ఈ రోజు చాలా మంది త్రోవ విడిచిపోతానికి కారణం అదే. కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఒబేయింగ్, సరెండరింగ్, లెర్నింగ్, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈరోజు దేవుడు కోరేది అదేనండి. ఎందుకంటే మన శ్రమల మధ్యలో ఆయన మీద మనం ఆధారపడతాం.